నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు తెలిపారు. షాద్నగర్ పట్టణ కూడలిలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన జంతర్ మంతర్ ఘటనను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్లాన కాడికి అచ్చింతలేసి ఇలా అధికారంలోకి వచ్చి అధికారం అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ 22 లక్షల మంది తరపున 22 మంది చనిపోతే కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. కాబట్టే ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం. మేమందరం కూడా ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు న్యాయంగా ఆ విద్యార్థి కుటుంబాలను ఆదుకునే విధంగా చర్య తీసుకోకపోతే ఇంకా ఈ యొక్క ధర్నాలు కానీ నిరసనలు కానీ చాలా ఉధృతపరుస్తాం. ఇప్పటిదాకా గాంధేయవాదంగా నిరసనలు చెప్పడం విద్యార్థుల తరఫున రాబోయే కాలంలో అవసరం అనుకుంటే పార్లమెంట్ ముట్టడిస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం. మీ ఆఖరికి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం, రేపు ప్రధానమంత్రినే రాజీనామా చేయమని చెప్పి అడగవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు అసమర్థమైన ప్రభుత్వం. ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మన దేశంలో పనిచేస్తున్నాయి, కానీ ఇంత పెద్ద సమస్యను చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. కాబట్టి ఇలా బయట పార్లమెంట్లో లోపల బయట కూడా విద్యార్థులకు అండగా నిలబడాలి. కాబట్టి ఇలా మన నియోజకవర్గంలో కూడా విద్యార్థులు వారు పాల్గొనడం జరిగింది. తోటి విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వారు కూడా స్వచ్ఛంగా ఇక్కడికి వచ్చి నిరసన చేయడం జరిగింది. నేను కూడా విద్యార్థులకు అండగా నిలబడాలని చెప్పి నేను కూడా ఇక్కడికి వచ్చి నిరసన చేయడం జరిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయి నుంచి కూడా విద్యార్థులకు బాసటకు నిలబడ్డారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని మీరు ఆ ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేసి ఇచ్చిన ఈ దారి సరి అయిన ఈ లీగల్ పాటుపడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.